గెస్ట్ శ్రీనివాస్. నమస్కారం. ముందుగా టాక్సిక్ సినిమా గురించి మాట్లాడతాను. అస్సలు ఆ టాక్సిక్ టీజర్ ఉంది భయ్యా, ఎక్సలెంట్గా ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ ఒక ఛాలెంజ్గా తీసుకుని అసలు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కానట్టుంది భయ్యా. ప్రతి ఫ్రేమ్ వాళ్ళ యొక్క కష్టం కనిపిస్తాను. ఏవిఎం గారికి సంస్కృతి పెద్ద బ్లాక్ బస్టర్ ఉందండి, మాత్రం ఎదురు చూద్దాం. నెక్స్ట్ మేడం, ఏంటి మేడం మీ డైరెక్షన్? ఆ డైరెక్షన్కి ప్రతి ప్రేక్షకుడు ఫిదా అవ్వాల్సింది. మీరు ఏలాగా ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆలోచించి మీ యొక్క ప్రజెంటేషన్ చేస్తున్నారు చూడండి మేడం, హ్యాట్స్ ఆఫ్. ఎక్సలెంట్గా ఉంది మేడం. అసలు మీకు భవిష్యత్తులో ఒక పెద్ద స్థానమే ఉంది మేడం డైరెక్షన్ దాంట్లో. ఎందుకంటే ఆషామాషి కాదు మేడం, మీ యొక్క ఫిల్మ్ టేకింగ్ చూస్తూ ఉంటే, మీ యొక్క డైరెక్షన్ చూస్తూ ఉంటే ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. మిగతా నటీనటుల గురించి మనం పాత్రను బట్టి వాళ్ళ పరిగెత్తి వాళ్ళతో న్యాయం చేస్తుంటారు మనం అనుకోవచ్చు. ఏ విషయంలో దిద్దుతాగా ఉంది ఈ కేజీఎఫ్ సినిమానే నీ రికార్డ్స్ని నువ్వే బతకొట్టు. కేజీఎఫ్ 1 అంతకు నుంచి, కేజీఎఫ్ 2 అంతకు నుంచి టాక్సీ. ఎస్, నీ నటన, నీ గాంభీర్యం, నీ అసలు ఏంది భయ్యా, కంపి చూస్తే చంపేస్తాను భయ్యా నువ్వు. సీక్వెన్స్, ఒక్కొక్క ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తూ ఉంటే హాలీవుడ్ రేంజ్ ఉంది భయ్యా. హాలీవుడ్తో వెళ్ళిపోయాం. హాలీవుడ్ వాళ్ళు మన సినిమాలు చూస్తున్నారు. వీళ్ళు ఎలా తీస్తున్నారు, ఎలా టేకింగ్ చేస్తున్నారు, వీళ్ళు ఏంది, వీళ్ళు బడ్జెట్ ఏంది, వీళ్ళు తీసుకున్న ఆ క్లారిటీ ఏంది అనేసి ఆ రేంజ్కి ఒక రేంజ్లో వెళ్తుంది కదా మీ యొక్క టీజర్ అంతా. మీ నటన దాన్ని అద్భుతం. ఎదురు చూస్తాం భయ్య. యాష్ బాయ్ వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్. నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్, జస్ట్ శ్రీనివాస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.